వేమిరెడ్డి కుటుంబంపై నల్లరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి చేసే ఆరోపణలు ఎవరు నమ్మరని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కోనంరెడ్డి గణేష్ రెడ్డి అన్నారు. ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణకుమార్ రెడ్డి అవాకులు చవాకులు పేరుతున్నారన్నారు. ముఖ్యంగా ఇవాళ మొట్టమొదటిసారిగా కోవూరుకి ఒక మహిళా అభ్యర్థిని రాబోతుంది. ఇది గిట్టని వ్యక్తి ఇవాళ దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదంటే అది నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ నేను ప్రసన్న కుమార్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాను. నువ్వు ఇవాళ 5 ఏళ్ళగా కోవూరు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఇవాళ కోవూరు నియోజకవర్గ సంపద ఏదైతే ఉందో అది దోచుకొని తిన్నావు. మళ్ళీ ఈ ఏదైతే వేమిరెడ్డి దంపతులు ఇవాళ మన కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు రాబోతున్నారు. అలానే ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అభ్యర్థిగా రాబోతున్నారు. వాళ్ళు ఇవాళ ప్రజలకి అండగా రాబోతున్నారు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాళ్ళ అండగా నిలబడతారని చెప్పి ఒక దురుద్దేశంతోనే ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఎవరు కూడా వాళ్ళు చేసే వ్యాఖ్యల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఖచ్చితంగా ప్రజలే ఓట్ల రూపాన ప్రసన్న కుమార్ రెడ్డి గారికి బుద్ధి చెప్పబోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల వేళ పార్టీకి అండగా నిలబడడానికి నాకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించి పార్టీ గళాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అలానే తెలుగుదేశం పార్టీ గెలుపుకి నా వంతు సహాయం అందించడానికి అధ్యక్షులు నారా చంద్రబాబు గారు ఈ అవకాశం నాకు కల్పించారు. ఖచ్చితంగా ప్రజలు పడుతున్న సమస్యలపైన వాళ్లకు ఏదైతే ఇబ్బందులు కలుగుతున్నాయో వాటి మీద నా గలము విప్పుతూ, అలానే పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి చేరవేసే విధంగా నా అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని 2014 నుంచి 19 సంవత్సరంలో అభివృద్ధి దిశగా తీసుకెళ్లిన నారా చంద్రబాబు గారిని ఏవైతే భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ ప్రజల్ని ముందుకు సాగిస్తున్న ఆశలని నిరాశ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మన ఆశల మీద నీళ్లు చల్లి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. ఇవాళ రాష్ట్రము అప్పు 12 లక్షల కోట్ల రూపాయలు. అలానే రాష్ట్రాన్ని ఒక మాఫియా అడ్డాగా తయారు చేశారు. నిన్నగాక మనం చూసాం డ్రగ్స్ వైజాగ్లో ఒక పెద్ద కంటైనర్ దాదాపు 25,000 కిలోల కొకైన్ ఆక్వా ప్రోడక్ట్స్ రూపాన, అలానే అగ్రి ప్రోడక్ట్స్ రూపాన తరలిస్తూ పట్టుబడినది మనం అందరం కూడా చూసాం. 3 ఏళ్ళుగా ఈ జరుగుతున్న గంజాయి, హెరాయిన్, అలానే ఈ కొకైన్ దాని గురించి తెలుగుదేశం పార్టీ గలమెత్తి మాట్లాడుతుంటే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా దాని మీద సమీక్ష చేపట్టలేదు ఇప్పటి వరకు. అలానే ఈ జరుగుతున్న ప్రక్రియలో ముఖ్యంగా అధికార పార్టీ ఇవాళ పట్టుబడింది ఒక కంటైనర్ అయితే ఎన్ని కంటైనర్లు ఇప్పటిదాకా మన రాష్ట్రానికి వచ్చాయి. వైజాగ్ని హబ్గా చేసుకొని ఇవాళ ఏదైతే పోర్ట్లు ఉన్నాయో ఆ పోర్ట్లను కూడా ప్రైవేటీకరణ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు హ్యాండ్ ఓవర్ చేసుకొని ఇవాళ ఈ పోర్ట్ల ద్వారా ఈ కొకైన్ దందాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటిదాకా మనం చూసాము గంజాయి పట్టుబడింది, హెరాయిన్ పట్టుబడింది అని చూసాం. ఇప్పుడు కొకైన్ కూడా మనకి పట్టుబడింది. 25,000 కిలోలు ఉందంటే పట్టుబడిన ఈ 5 ఏళ్ళలో ఇంత మద్యము, అలానే ఈ మత్తు మన రాష్ట్రానికి వచ్చింది. ఎక్కడ చూసినా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది. అలానే దేశంలోనే ఎక్కడ గంజాయి దొరికినా అవన్నిటికీ మూలాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికే అన్నీ కూడా ముడిపడ్డాయి. ఇవాళ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. అలానే ప్రభుత్వ ఉద్యోగుల కల్పన లేదు. ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన నారా చంద్రబాబు గారు తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ కూడా తరిమేసి ఇవాళ యువత పూర్తిగా నిర్వీర్యమైపోయి డ్రగ్స్, అలానే మత్తు మందు బాధలో పడి ఇవాళ వాళ్ళ భవిష్యత్ అంతా కూడా పూర్తిగా అంధకారమైంది. లక్షలు ఖర్చు పెట్టి ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళు చదువు చదివిస్తే వాళ్ళు ఉపాధి అవకాశాలు లేక ఇవాళ ఈ మత్తు మందు బారిలో యువత అందరూ కూడా పడి వాళ్ళ జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసుకుంటున్నారు. అరికట్టాల్సిన ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఏదైతే ఈ కంటైనర్ పట్టుబడితే ఇప్పటి వరకు కూడా సిబిఐ అధికారులు చేస్తుంటే దానిలో జాప్యం, అధికారులు ఇక్కడైతే స్టేట్ గవర్నమెంట్ అధికారులు ఉంటారో దాంట్లో జాప్యం చేస్తున్నారు. ఎందుకు ఈ జాప్యాన్ని వదిలిస్తున్నారు? మళ్ళీ ఆరోపించేదేమో వేరే వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ దీని మీద ఏదైతే సిబిఐ వాళ్ళు చేపడుతున్న ఏదైతే ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియకి స్టేట్ గవర్నమెంట్ సహకరించట్లేదు. కేవలం దీంట్లో లింక్స్ అన్నీ కూడా పట్టుబడితే ఎవరు పేర్లు బయటకు వస్తాయని చెప్పి ఒక దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపడుతుంది. ఖచ్చితంగా వీటిని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వీటన్నిటినీ అరికట్టి అలానే మందు అన్నీ కూడా అరికడుతూ యువతకి భవిష్యత్తు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాము గ్రూప్ పోస్టు గతంలో 2018 సంవత్సరంలో గ్రూప్ 1 పోస్టు కానివ్వండి అవి విడుదల అయితే వాటిలో స్కామ్స్ చేశారు. ఏదైతే
మన నోటిఫికేషన్ 2019 సంవత్సరంలో గ్రూప్ పోస్టులు జరిపితే దాంట్లో పెద్ద స్కామ్ చేసి వాళ్ళకి ఏదైతే సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళకి ఈ పేపర్ని లీక్ చేసి వాళ్ళకు సంబంధించిన వాళ్ళని ఇవాళ వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రయత్నం జరిగాయి. ఈ ప్రయత్నాలన్నీ కూడా ఏంటంటే వ్యవస్థని వశీపరుచుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీనే ఈ గవర్నమెంట్ అని చెప్పి చెప్పుకోవడానికే ఇవన్నీ కూడా చేశారు. ఇటీవల మనం చూసాం గ్రూప్ 2 పోస్టులు కూడా కంటెంట్ చేశారు. కేవలం ఒక దురుద్దేశపూర్వకంగానే ఈ గ్రూప్ 2 పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఈ గ్రూప్ 2 పోస్టులో ఎవరికన్నా అవకాశం కల్పించేదానికి ఎక్కడ కూడా వాళ్ళు చేయలేదు. అన్నీ కూడా ఎవరు కూడా దీనిలో సెలెక్ట్ అవ్వకూడదు కావాలని చెప్పి చాలా కష్టంగా ఈ గ్రూప్ 2 కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ యువత ఎటువంటి భవిష్యత్తు లేకుండా పక్క రాష్ట్రాల్లో వైపు అందరూ కూడా తొంగి చూసిన సమయం వచ్చింది. మనం గతంలో చూస్తే ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయి, ఇవన్నీ కూడా జరగట్లేదు. అవి జరగకపోగా ఇవాళ వివిధ మాఫియాలు ఇవాళ మన రాష్ట్రంలో తాండవిస్తున్నాయి. ఒక పక్కన మద్యం మాఫియా, కల్తీ మద్యాన్ని తీసి కూడా వాళ్ళు చేయలేదు. అన్నీ కూడా ఎవరు కూడా దీనిలో సెలెక్ట్ అవ్వకూడదు కావాలని చెప్పి చాలా కష్టంగా ఈ గ్రూప్ 2 కండక్ట్ చేయడం జరిగింది. ఇవాళ యువత ఎటువంటి భవిష్యత్తు లేకుండా పక్క రాష్ట్రాల్లో వైపు అందరూ కూడా తొంగి చూసిన సమయం వచ్చింది. మనం గతంలో చూస్తే ఎన్ని అవకాశాలు ఉన్నాయి, ఎన్ని అభివృద్ధి పనులు జరిగాయి, ఇవన్నీ కూడా జరగట్లేదు. అవి జరగకపోగా ఇవాళ వివిధ మాఫియాలు ఇవాళ మన రాష్ట్రంలో తాండవిస్తున్నాయి. ఒక పక్కన మద్యం మాఫియా, కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాటలాడుతున్నారు. ఇంకో పక్కన రైతుల ఏదైతే వాళ్ళ ధాన్యం ఉంటుందో ధాన్యాన్ని దళాలు పెట్టి దోపిడీ చేస్తున్నారు. అలానే యువతకి భవిష్యత్తు లేకుండా ఒక పక్కన చదువుకున్న యువతకి భవిష్యత్తు లేదు, అలానే నిరుద్యోగి ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇవాళ వాళ్ళని నిర్వీర్యం చేశారు. అలానే కుల కార్పొరేషన్లు ఏవైతే ఉంటాయో ఆ కార్పొరేషన్కి వచ్చే నిధులన్నీ కూడా దుర్వినియోగం చేసి దారి మళ్ళించి ఇవాళ బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి తీవ్రమైన అన్యాయం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అలానే మహిళలకి కనీస గౌరవం లేకుండా అగౌరవంగా మాట్లాడుతూ మహిళలపై దాడులు కూడా ఈ 5 ఏళ్లలో ఇవన్నీ కూడా పెరిగిపోయి ఈ 5 ఏళ్ళలో జరిగినవి అన్నీ కూడా మనం చూస్తే ఏ వర్గ ప్రజలు కూడా ఆనందంగా లేని పరిస్థితులు. ఈ అన్నిటిని కూడా చర్మగీతం పాడాలన్నా, వీటన్నిటిని రాష్ట్రం మళ్ళీ తిరిగి అభివృద్ధి చెందాలన్నా, అలానే యువతకి మంచి భవిష్యత్తు ఉండాలన్నా, రైతులకి ధాన్యానికి గిట్టుబాటు ధర కలగాలన్నా, అలానే మైనార్టీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి భరోసా కలగాలన్నా, అలానే రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కలగాలన్నా, పరిశ్రమలు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం రావాలన్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూటమి మళ్ళీ 2014లో ఏదైతే కూటమి ఉందో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మళ్ళీ రావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. ఇవాళ ఈ కూటమి కేవలం రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన కూటమి కాదు, కేవలం ప్రజా అవసరాల కోసం ఏర్పడిన కూటమి. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి రేపు ప్రజలకు ఒక సువర్ణ అవకాశం లాగా ఈ కూటమి రాబోతుంది. ఎందుకంటే ఇవాళ కేంద్రం చేసిన అప్పులు, జరుగుతున్న నష్టం, రాష్ట్రానికి జరుగుతున్న నష్టము మనకి ప్రధాన ఏదైతే నేషనల్ పార్టీ ఉందో దాని ఆ సపోర్ట్ అవసరం ఇవాళ. అందువల్లే బీజేపీ సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది, అలానే జనసేన పార్టీ సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే 2014లో ఏదైతే కూటమితో తెలుగుదేశం పార్టీకి ముందు సాగిందో అదే కూటమి మళ్ళీ ఇవాళ రాబోతుంది. ఈ సువర్ణ అవకాశం ప్రతి ఒక్కరు కూడా వినియోగం చేసుకోవాలి. రేపు ఖచ్చితంగా కూటమి అభ్యర్థులు ఎక్కడ నిలబడినా కూడా వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రజలందరూ కూడా అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ప్రజా అవసరం కోసం ఏర్పడిన కూటమి, ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తుంది. ఈ కూటమి ద్వారా ఎన్డీఏకి సపోర్ట్గా మనం ఉంటాము. ఎన్డీఏలో భరోసా కల్పిస్తూ ఎన్డీఏ అక్కడ ఒక పక్కన 400 పైన సీట్లు నేషనల్ లెవెల్ వాళ్ళు గెలుచుకుంటూ ఇవాళ ఈ కూటమి ఆంధ్ర రాష్ట్రంలో కూడా కనీసం 160 పైన సీట్లు కల్పిస్తుందని ఖచ్చితంగా మనకైతే అందుతున్న సంకేతాలు. డెఫినెట్గా ఈ కూటమి గెలవబోతుంది. కూటమి ద్వారా ప్రతి ఒక్క అనగాన్ని వర్గాలకి, ప్రతి ఒక్కరికి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి న్యాయం జరిగేలాగా, రైతులకి న్యాయం జరిగేలాగా, విద్యార్థులకి న్యాయం జరిగేలాగా, నిరుద్యోగులకి న్యాయం జరిగేలాగా, అలానే రాష్ట్ర అభివృద్ధి చెందేలాగా, రాజధాని ఏర్పాటు లాగా, అలానే పోలవరం పూర్తి చేసుకునేలాగా ఇవన్నీ కూడా ముందుకి కొనసాగుతాయి. రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగుతుంది. అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలందరూ కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల వేళ ఏ ప్రభుత్వం మనకి అండగా నిలిచింది, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు మనకు అందించిన ఏదైతే జరిగిన అన్యాయాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రం విడిపోయింది, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న అన్ని వర్గాలకి అండగా నిలిచింది. మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మళ్ళీ ప్రజలందరూ కూడా అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ